కరోనా వైరస్ మానవాళిని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. ఈ వైరస్ తర్వాత మరో వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. సెంట్రల్ ఆఫ్రికాలో కాంగోలో వెలుగు చూసిన ఎంపాక్స్ వైరస్ దాని పొరుగున ఉన్న 12 దేశాలకు వ్యాప్తి చెందింది. ఎంపాక్స్ ను గతంలో మంకీ పాక్స్ అని పిలిచేవారు. 2022లో ఎంపాక్స్ క్లేడ్ 2 అనే వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందగా ఇప్పుడు దానికంటే ప్రమాదకరమైన క్లేడ్ 2 వేరియంట్ విస్తరిస్తోంది. WHO ఎంపాక్స్ వైరస్ ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం 2 ఏళ్ల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో మంకీ పాక్స్ ని పిలిచిన ఎంపాక్స్ కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతుండటంతో ఇటీవలే ఆఫ్రికా CDC సైతం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ఏడాది ఆఫ్రికాలో ఇప్పటివరకు 17,000కు పైగా అనుమానిత ఎంపాక్స్ కేసులతో పాటు 517 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 167% అధికమని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. 13 దేశాల్లో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇక ఎంపాక్స్ లో క్లేడ్ 1, క్లేడ్ 2 అనే 2 వేరియంట్లున్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో లేదా వైరస్ సోకిన జంతువులు వైరస్ ఉన్న పదార్థాలతో కాంటాక్ట్ అయినప్పుడు ఈ 2 రకాల ఎంపాక్స్ వైరస్లు ఇతరులకు సోకుతాయి. ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చేతులు, పాదాల్లో దురద వస్తుంది. అంతేకాకుండా కళ్ళు, నోరు, మలమూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులుస్తాయి. ఇవి నీటి బొడిపెల్లా మొదలై ఎరుపు, నలుపు రంగుల్లోకి మారిపోతాయి.